ప్రస్తుతం నేను ఓల్డ్ రాజరాజేశ్వరిపేటకి వెళ్ళే రహదారి వద్ద ఉన్నాను. బుడమేరు ఇక్కడ ఏ స్థాయిలో ఆక్రమణకు గురైందో చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సెప్టెంబర్లో వచ్చినటువంటి వరదలు ఈ బుడమేరు ద్వారా వచ్చాయంటే ఆశ్చర్యపోతారు. ఒకసారి చూస్తే కనుక ఇది కూడా బుడమేరే. మనకి మొన్న వచ్చినటువంటి సెప్టెంబర్లో వచ్చినటువంటి వరదలు ఇదే బుడమేరు మీదుగా ఇటు వచ్చి మొత్తం కూడా ఈ ప్రాంతానంతా ముంచివేసిన పరిస్థితి. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ ఈ మలుపు తిరిగే ప్రాంతాన్ని చూస్తే అసలు ఇది బుడమేరా లేకపోతే ఒక చిన్న మురికి కాలవ అనే విధంగా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తే ఏ విధంగా ఆక్రమణకు గురైందో మనకు అర్థమవుతుంది. మొత్తం కూడా ఇదంతా ఒకప్పుడు బుడమేరు చాలా పెద్దగా ఉండేది, కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఇది ఆక్రమణకు గురైందో మనకి విజువల్స్లో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బుడమేరులోకి వచ్చేసి పూడ్చి ఈ విధంగా ఇల్లు కట్టడంతో మొన్న సెప్టెంబర్లో ఈ స్థాయిలో అంత ప్రమాదం సంభవించింది అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు అంటూ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ విజయవాడ మున్సిపల్ అధికారులు చేపడుతున్నప్పటికీ ఎక్కడా కూడా ఇలాంటి ఆక్రమణ తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఆక్రమణలన్నీ తొలగిస్తేనే బుడమేరు ఈ గతంలో అంటే 20 ఏళ్ల కింద ఏ విధంగా ఉండేదో అదే విధంగా ఉంటే ఆ వరద ఎంత వచ్చిన వరద వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ విధంగా పూర్తిగా ఆక్రమణ గురి కావడంతో అసలు ఇది ఒక మురికి కాలువల మాదిరిగా చిన్నగా అయిపోయిన పరిస్థితి. దీంట్లో వాటర్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఒకవేళ వాటర్ వచ్చినా కనుక పూర్తిగా ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో ఆక్రమణ గురైనప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడంతో మొన్న సింగనగర్ మొత్తం కూడా మురిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ బుడమేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకున్న కార్యక్రమాన్ని ఎప్పుడు చేస్తారు, మళ్ళీ ఇంకో పెనుముప్పు సంభవించేదాకా అధికారులు మేల్కొనరా అంటూ చాలామంది అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఈ చూస్తే కనుక నిజంగా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉండడం చాలామంది ఆ రోజు వరద తాకిడిని వరద ప్రభావాన్ని చాలామంది చూశారు. కానీ ఇప్పుడు ఈ దృశ్యాలు మీరు చూస్తే కనుక ఇంత ఘోరంగా బుడమేరు ఆక్రమించేసుకుంటే ఎందుకు ప్రళయాలు జరగవు, ఎందుకు వరదలు ముంచెత్తవని చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషను. ఎందుకంటే బుడమేరు అనేది మొన్నటి వరకు ఎవరికి తెలియదు, కానీ మొన్న వరద ముంచేసిన తర్వాత బుడమేరు అనేది ఒకటి ఉంది. ఆ బుడమేరు ద్వారా వరద నీరు చాలా కొన్ని 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అది ఎక్కడో కొల్లేరు వద్ద కలుస్తుందని చాలామంది తెలియదు. మొన్న వరదలు వచ్చిన తర్వాత ఇవన్నీ బయటపడిన తర్వాత బుడమేరు అనేది ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఎక్కడో ఒక మురికి కాలువలాగా బుడమేరు అయితే మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కార్యక్రమంలో ఈ కట్టడాలన్నీ కూడా బుడమేరులో చొచ్చుకుని వచ్చి కట్టినటువంటి ఈ కట్టడాలన్నీ కూల్చేస్తారా, యథావిధిగా గతంలో బుడమేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇటువైపు కూడా మీరు చూస్తే బుడమేరు ఇటు కొంత పర్లేదని చెప్పాలి. ప్రస్తుతం ఒక్కసారి చూస్తే కనుక ఇటు కొంతలో కొంత మెరుగ్గానే ఉంది, ఆక్రమణలకి కొంత గురి కాలేదని చెప్పాలి. అక్కడ మాత్రం మలుపు వద్ద మాత్రం ఆక్రమణ గురయ్యి అక్కడంతా కూడా అపార్ట్మెంట్లు కట్టేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. అవన్నీ కూడా అక్కడ ఆక్రమణ గురైనటువంటి బిల్డింగ్లే అంతా కూడా బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించి కట్టినవే. ఇటువైపున కొంతమంది ఇక్కడ ఇళ్ళు వేసుకుని నిర్మాణం ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఇల్లు పక్కా వెళ్ళేసుకుని నివాసం ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా బుడమేరు ప్రాంతాన్ని ఏ విధంగా పూర్తి చేసి ఏ విధంగా కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుందో చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ కూడా కర్రూ మనం చూస్తే ఆ మలుపు దగ్గర కూడా పూర్తిగా కబ్జా గురైనటువంటి ప్రాంతం అదంతా కూడా బుడమేరు ప్రాంతమే. ఇప్పుడు ఈ కబ్జాలకు గురైనటువంటి బుడమేరు ప్రాంతాన్ని అంతా యథావిధిగా తవ్వేసి మామూలుగా బుడమేరు ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఎడల్పు చేయాల్సిన అవసరం ఉంది, లోతు కూడా తవ్వాల్సిన అవసరం ఉందని ప్రతిపాదన సిద్ధం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు అంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆక్రమణలన్నీ తొలగించి కబ్జా గురైనటువంటి ప్రాంతాన్ని అంతా కూడా తొలగించి బుడమేరుని కనుక స్థితికి తీసుకురాగలిగితే భవిష్యత్తులో ఒకవేళ ఈ భవిష్యత్తులో వరద వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడేం లేదండి ప్రస్తుతానికి, మరి చేయటం ఇక్కడేం లేదు. మరి అటు పైన ఏడో చేస్తున్నారు అన్నారు కానీ మనకి ఐడియా లేదు. అది మన వరదకి బుడమేరే కారణమా? బుడమేరే అదే కానీ మరి అటు నుంచి వచ్చే వాటర్ మూలనే మాకు ఇబ్బంది, ఇళ్ళన్నీ మునిగిపోవడం కారణం అది. మరి ఇప్పుడు ఈ బుడమేరు ఎలాగ వదిలేస్తే మళ్ళీ రేపు వర్షాలు వచ్చిన ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదండి. అప్పుడంటే ఇప్పుడు ఇంకా పెరిగవచ్చు. అది మీరు ఈ ప్రాంత వాసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మనం చెప్పేది ఏమన్నా అంటే ఈ ప్రమాదంలో ఉన్నారు మరి ఎప్పటికైనా అది డేంజర్. అది మరి అది చేస్తే మంచిదే కదండి. ఇప్పుడున్న పరిపాలన బట్టి ఆక్రమణలు తొలగించాలని కోరుకున్నారా? బుడమేరు చుట్టూ ఆక్రమ ఇల్లు మొత్తానికి తీస్తేనే బుడమేరుకి మంచిదండి. అది ఎక్కడ మీది ఏరియా? ఇక్కడ మన మసీద్ రోడ్లోనే, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉందా దాని అవతల రోడ్లోనే బాగా మునిగిపోయినాయి. ఇల్లు సగం ఇంట్లో పై దాకా వచ్చినాయి, కనీసం 3 అడుగుల దాకా వచ్చినాయి. అప్పుడు అన్నీ పోయినాయి మావి కూడా. ఇప్పుడు మెల్లమెల్లగా మేము ఇది చేసుకున్నాం. మన డబ్బులు కూడా వేసారులేండి, ఇంటికో 25 వేసారు.
తొలగే ఇక్కడ మట్టిగా ఏం కనబడలేదండి, మరి మనకి ఐడియా లేదు. అటు తీస్తున్నారు అన్నారు కానీ తీసారో లేదో తెలియదు. అది మాది అపార్ట్మెంట్లు అండి, ఫ్లాట్లు కూడా ఇల్లు వచ్చింది మాకు. అవి వేరేగా ఉన్నాయి. ఏంటి మళ్ళీ బుడమేరు చుట్టూ ఉన్న ఇల్లు అన్ని తీసేస్తామన్నారు, చేస్తున్నారు అసలు ఏం చేయట్లేదు. ఇల్లు పీకుతారు అంటున్నారు, ఈ ఇల్లు ఇక్కడ ఉండొద్దు అంటున్నారు. ఈ ఈ స్థలాలన్నీ దీనికి సంబంధించింది ఏం కాదు, గవర్నమెంట్ సంబంధించింది కాదు, మీకు వేరే చోట ఇల్లు ఇస్తాము ఖాళీ చేయండి అని చెప్పి వెళ్ళారు. అందరూ ఖాళీ చేయమని చెప్పాం. ఇక్కడ చూస్తే మాకు ఇక్కడ అలవాటు అయిపోయేసరికి ఇప్పుడు ఈ బుడమేరు పొంగేసరికి ఒకళ్ళు కూడా మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. ఈ అపార్ట్మెంట్లకు 2వ ఫ్లోర్లోకి ఇలా ఇచ్చారు సింగిల్ ప్లాట్లు. ఓకే, డబ్బుల సంగతి ఓకే. ఇప్పుడు అసలు మీరు రేపు పొద్దున వర్షాలు వచ్చినాయనుకో ఈ బుడమేరు ఇబ్బందే కదా. ఇబ్బందే. దాదాపుగా 3-4 లక్షల మంది వరద నిరాశ్రయులైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. దానికి ప్రధాన కారణం బుడమేరు పొంగడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బుడమేరు కాలువకి గండ్లు పడడంతో ఆ వరద నీరంతా కూడా సింగనగర్ పరిసర ప్రాంత ప్రజల్ని ముంచేసిన పరిస్థితి. అయితే ఆ విపత్తు జరిగిన తర్వాత అధికారులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే ఆపరేషన్ బుడమేరు చేపట్టబోతున్నాము, బుడమేరు చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణను తొలగించబోతున్నాము, బుడమేరుని వెడల్పు చేసి గతంలో ఏ విధంగా బుడమేరు ఉండేదే ఆ విధంగా చేస్తామని ప్రకటించారు. కానీ దాదాపు 3 నెలలు వస్తున్న ఇప్పటికీ ఆపరేషన్ బుడమేరు చేపట్టకపోగా కొత్త నిర్మాణాలు బుడమేరు చుట్టూను వెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆపరేషన్ బుడమేరు అసలు జరుగుతుందా లేదా, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, బుడమేరుకు సంబంధించి విజయవాడ మున్సిపల్ అధికారులు ఏం చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బుడమేరు ఇటు రాజరాజేశ్వరపేటలో ఉన్నటువంటి బుడమేరు పరిసర ప్రాంతాల్లోకి రావడం జరిగింది. చూడొచ్చు, ఇదే బుడమేరు. గతంలో అంటే మొన్న సెప్టెంబర్ 2-3 తేదీల్లో ముంచెత్తినటువంటి వరద ఈ బుడమేరు ద్వారానే వచ్చింది. ఇప్పుడు ఈ బుడమేరు ఆక్రమణకు గురైందని గత ఎన్నో ఏళ్ళుగా చెబుతూ ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోవడంతోనే మొన్న బుడమేరుకి వచ్చే వరద వెళ్లే దారి లేక ఓళ్లను ముంచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను ముంచుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి, కొన్ని లక్షల మందిని నిరాశ్రయులు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బుడమేరు ఏ విధంగా ఉందో చూస్తే కనుక, బుడమేరు ఏ విధంగా ఆక్రమణ గురైందో ఒకసారి మనం చూస్తే కనుక, ఒకసారి ఇదంతా ఇటు చూస్తే కనుక ఇది మీరు చూస్తున్నంత కూడా బుడమేరులో ఉన్నటువంటి నీరు, ఇక్కడ ఉన్నటువంటి నీరు వెళుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బుడమేరు చుట్టూ ఎంత పెద్ద బిల్డింగులు వెలుస్తున్నాయి ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ చూడవచ్చు ఒకసారి. అది బుడమేరు అక్కడ మలుపు తిరుక్కుంటూ అట్లా వెళ్తుంటుంది. ఆ బుడమేరు పక్కనే ఒక కాస్ట్లీ అత్యంత విలాసవంతమైనటువంటి డూప్లెక్స్ విల్లాస్ నిర్మాణం చేశారు. బుడమేరు అంచును ఆనుకుని డూప్లెక్స్ నివాసాలు మనకు కనబడుతుంది. అవన్నీ కూడా డూప్లెక్స్ నివాసాలు. బుడమేరుని పూర్తిగా ఆక్రమించేసి నిర్మాణాలు చేసినటువంటి అక్కడ డూప్లెక్స్ నిర్మాణాలు అవన్నీ కూడా. దానికి ఇటువైపును చూస్తే కనుక ఇటువైపు కూడా ఇప్పుడు నిర్మాణాలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బుడమేరు ఆనుకుని ఇదంతా కూడా ఇక్కడ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఇటు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ బుడమేరుని పూర్తిగా ఇక్కడ మూసేస్తూ ఇక్కడంతా కూడా పూడ్చుకుంటూ వచ్చినటువంటి దృశ్యాలు ఇదంతా మనం చూడొచ్చు. ఇదంతా పూడ్చుకున్నారు. ఇది ఇప్పుడుది కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రాంతం వరద ముంపు ఉంది, బుడమేరు పొంగితే ఏ క్షణమైన ఈ ప్రాంతం మునిగిపోయిద్దని ఆల్రెడీ ఒక హెచ్చరిక మొన్న ఇచ్చినప్పటికీ ఎక్కడా కూడా ఆక్రమణ అనేవి ఆగకుండా ఏ విధంగా జరుగుతున్నాయో చూడొచ్చు. మొత్తం కూడా కాంక్రీట్ చిప్స్తో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏ విధంగా బుడమేరుని ఏ విధంగా చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇదంతా కూడా బుడమేరుని ఆక్రమించేసి ఇక్కడ నిర్మాణాలు కూడా చేపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇంత విపత్తు జరిగినా, ఇంత ప్రమాదం ముంచివేసిన నిర్మాణాలు మాత్రం బుడమేరు అంచున ఆగట్లేదని చెప్పాలి. కొత్త నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఒకవేళ బుడమేరు కంటే మొన్న వచ్చిన వర్షపాతం, మొన్న వచ్చినటువంటి వరద మరోసారి ప్రళయం సంభవిస్తుందని తెలిసి కూడా ఎక్కడా కూడా ఆక్రమణలు అనేవి ఆగని పరిస్థితి మనకి కనబడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చూడొచ్చు, ఇటే కాదు మొత్తం కూడా ఇటు వెనక వైపు ఒకసారి చూస్తే కనుక బుడమేరు అంచునున్నటువంటి ఈ ఇళ్ళు కూడా, ఈ రాజరాజేశ్వరపేట సమీపంలో ఉన్నటువంటి ఈ ఇళ్ళన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ ఇళ్ళన్నీ కూడా ఇక్కడ బుడమేరుని ఆక్రమించి ఇక్కడ మట్టి తోలేసి ఇళ్ళన్నీ కూడా నిర్మాణం చేసినవే. మనకి ఇక్కడ చిన్న చిన్న గోతులు కూడా కనబడతాయి. ఈ ప్రాంతం అంతా కూడా బుడమేరును ఆనుకున్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఈ విధంగా ఆక్రమించేసి నిర్మాణం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ ఆపరేషన్ బుడమేరు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది, కానీ ఎక్కడా కూడా ప్రస్తుతం ఆ దిశగా అయితే చర్యలు అయితే లేవని చెప్పాలి. కృష్ణా జిల్లాకు
ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన అధికారులు కానీ విజయవాడ మున్సిపల్ అధికారులు కానీ ఎక్కడా కూడా ఈ ఆక్రమణ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను నిలబడిన ప్రాంతంలో ఏ విధంగా మొత్తం బుడమేరుని చూడొచ్చు, బుడమేరుని ఏ విధంగా మూసివేస్తూ ముందుకు ఏ విధంగా తీసుకొస్తున్నారో చూడొచ్చు. ఆల్రెడీ బుడమేరు దాదాపు అక్కడ వరకు ఉన్న బుడమేరుని పూడ్చుకుంటూ వచ్చి కట్టడాలు కట్టి ఈ విధంగా చేస్తున్నారంటే ఇంకా ఆపరేషన్ బుడమేరు సాధ్యమవుతుందా? మరోసారి వర్షాకాల సీజన్లో వర్షం వస్తే కనుక ఈసారి మరోసారి బుడమేరు పొంగితే పరిస్థితి ఏంటని కూడా చాలామంది భయపడుతున్న ఇలాంటి తరుణంలో ఇంకా బుడమేరు చుట్టూ ఆక్రమణలు అలాగే ఉన్నాయి. కొత్త నిర్మాణాలు కూడా వెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తారా లేదా అనే ఒక అనుమానాలు అయితే ఇక్కడ స్థానిక ప్రజల్ని వెంటాడుతూ ఉన్నాయి. కొంతమంది చేసిన తప్పులకి మొత్తం సింగనగర్, అంబాపురం ఈ ప్రాంత ప్రజలంతా కూడా మొన్న ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాళ్ళు ఈ బుడమేరు ఆక్రమణ గురైన బుడమేరును ఆక్రమించి ఇల్లు కట్టుకున్న వాళ్ళ కారణంగా, బుడమేరును ఆక్రమించిన కారణంగా చాలామంది సఫర్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఆపరేషన్ బుడమేరు ఉంటుందా, ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ ఇంకో విపత్తు రావాలో, వచ్చి జనాలు ఇబ్బంది పడి కొన్ని పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయిన తర్వాత మేలుకుంటారనే ఒక ప్రశ్నలు అయితే ఇక్కడ స్థానికులు అయితే వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ బుడమేరు అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ఎక్కడ కూడా ఆక్రమణలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. బుడమేరు ఇంకా పూడ్చుకుంటూ వెళ్ళిపోయి కొత్త కట్టడాల నిర్మాణాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మాది ఇటు కదా, అటు ఏం చేస్తున్నారో ఏమో తెలీదు. నా మిషన్ కొడతాను కదా, వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇలా తీసేస్తాం అంటున్నారు, ఎప్పటికైనా అవి ఇలాగ అంటున్నారా అని చెప్తున్నారు వాళ్ళు వచ్చి. అంతకుముందు 8 సంవత్సరాల క్రితం మెట్ల దాకా వచ్చేది. ఇప్పుడు మొత్తం ఒకేసారి ఇంట్లోకి వచ్చి పేకల దాకా వచ్చేసి మొత్తం అన్ని నష్టపోయాం, అన్ని ఇది అయిపోయాం అసలు. అది మరి బుడమేరు బాగు చేయాల్సిన అవసరం ఉంది కదా? ఉందండి, అది గ్యారంటీ, అది ఉండాలి, అసలు గ్యారంటీ ఉండాలి, అది చెయ్యాలి. ప్రభుత్వం ఏం చేయలేదు. ఏం చేస్తానంటున్నారుగా, ఇంకా మనకు తెలియదు వాటి గురించి. ఆపరేషన్ బుడమేరు అంటూ ఇక్కడ అధికారులు చెబుతున్నారు, కానీ ఎక్కడ కూడా ఆపరేషన్ బుడమేరు అనేది ప్రారంభం కాలేదు. ప్రస్తుతం నేను ఓల్డ్ రాజరాజపేట ఉన్నటువంటి ఒక ప్రాంతం వద్ద ఉన్నాను. ఒకసారి చూస్తే కనుక ఎంత దారుణంగా బుడమేరుని ఏ విధంగా కబ్జా చేశారో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం కూడా డైవర్షన్ అంటే ఆ బుడమేరు డైరెక్షన్ మార్చేసి మొత్తం కూడా పూర్తి చేసి అక్కడ ఏ విధంగా అపార్ట్మెంట్లు కట్టారో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక చిన్న మురికి కాలువలాగా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ బుడమేరు ఒకప్పుడు చాలా విశాలంగా ఉండేది. ప్రశాంతంగా వరద ఈ బుడమేరు గుండా వెళ్ళిపోయి కొల్లేరు వద్ద అక్కడ కలిసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పూర్తిగా ఎక్కడికక్కడ మొత్తం కూడా డైవర్షన్ చేసేసి బుడమేరుని చాలా క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడకన్నా ఇల్లు కట్టేసిన పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక ఇటువైపు చూస్తే ఇటు కూడా డైరెక్షన్ మార్చేసి ఇక్కడ మొత్తం పూర్తి చేశారు. ఇటువైపు చూస్తే కనుక ఎంత పకడ్బందీగా ఒక బుడమేరుకి కట్టను ఆనుకుంటూ ఒక ప్రహరీ గోడలాగా కట్టేసి దాన్ని ఆనుకుని ఒక రోడ్డు వేయడం, తర్వాత దాని చుట్టూ ఇల్లు కట్టడం. ఇది ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. ఎంత దారుణమైన పరిస్థితులు బుడమేరు చుట్టూ ఉన్నాయో చూడొచ్చు. ఒకవేళ ఆపరేషన్ బుడమేరు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కట్టడాలన్నీ కూలుస్తారా, ఇప్పుడు బుడమేరు డైరెక్షన్ మార్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, ఇలా అనేక ప్రశ్నలు అయితే ఇక్కడ స్థానిక ప్రజలు వేస్తున్నారు. ఎందుకంటే అసలు దాని అంతటా అదే వెళ్ళే బుడమేరుని ఈ విధంగా పూడ్చి వేసి కబ్జా చేసేసి ఇలా అపార్ట్మెంట్లు ఇళ్ళు కట్టేశారు. ఇప్పుడు బుడమేరు ఇలా రకరకాల మలుపులు తిప్పేసి ఈ విధంగా అవ్వడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కబ్జా చేసిన వాళ్ళని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే మండిపడుతున్న పరిస్థితి. ఒకసారి అక్కడ చూస్తే కనుక ఎదురుగా గోడలు కట్టేసి ఎదురుగా అక్కడ చూస్తున్నాం కదా, బుడమేరుకి గోడలు కట్టేసి మొత్తం కూడా అసలు నీళ్లు వెళ్ళడానికి బుడమేరు వాటర్ వెళ్ళడానికి లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఎంత క్లోజ్ అయిపోయిందో మనం చూస్తున్నాం కదా. ఎంత దారుణాలకు ఒడిగట్టారు కాబట్టి బుడమేరు మొన్న ఉగ్రరూపం చూపించి మొత్తాన్ని ముంచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరోసారి ప్రళయం ముంచెత్తక ముందే మేలుకొనకపోతే ఖచ్చితంగా వచ్చే వర్షాకాల సీజన్లో మళ్ళీ వర్షాలు పడతాయి. మళ్ళీ బుడమేరు పొంగితే కనుక మళ్ళీ ప్రళయం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా 3 నెలలు అవుతున్నా బుడమేరు మీద దృష్టి పెట్టలేదని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మొత్తం ఇవంతా కూడా తొలగించి ఇక్కడ బుడమేరుని వెడల్పు చేస్తే కనుక బుడమేరు వాటర్ అంతా కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి, కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి వచ్చే వాటర్ అంతా కూడా పైకి ఎగదన్ని ఇళ్లలోకి వచ్చే పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ బుడమేరు అనేది మొదలు పెట్టారా లేదా అనే దానిపైన ఇక్కడ అనుమానాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొదలు పెడితే ఇంకా ఈ విధంగా ఎందుకు ఉన్నాయని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం బుడమేరు చుట్టూ వందల సంఖ్యలో ఇలాంటి అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఇళ్లుగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతున్నవి. జరిగిన ఇళ్ల పరిస్థితి ఏంటి, జరుగుతున్న ఇళ్ల పరిస్థితి ఏంటి అనే దానిపైన అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, RTV, సింగనగర్ ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.